నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మాకు మధ్యాహ్నం 3:30కి ఒక వ్యక్తి గడ్డూరు కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఉరి వేసుకున్నాడని మామిడి తోటలో సమాచారం రావడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూడగా అతను చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ ఉన్నాడు. అతని పేరు మన కె కృష్ణప్ప, గడ్డూరు కాలనీకి చెందిన వ్యక్తి. మంగళం దేవం త్రైలోక్యాన్ విరామః మంగళం దేవం త్రైలోక్యాన్ విరామః గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద శ్రీభద్రమారమణ గోవింద వరద గోవింద వరద గోవింద రమణ గోవింద రమణ గోవింద వెంకటరమణ వెంకటరమణ గోవింద. అతను బండి ఏడా సార్ లోపల ఇక్కడే పెట్టాను, ఇక్కడే పెట్టాను. జోబులు ఏమన్నా చెప్పులు కూడా కవర్ లేదా బాగా కవర్ ఏమన్నా డబ్బులు అనిపిస్తాను తీసుకోవాలి. మా నాన్న పేరు కృష్ణప్ప, నా పేరు సాయి తేజ. ఇక్కడ గడ్డూరు కాలనీలో లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కాపురం. మా ఇంటికి దొంగ పట్ట ఒకటి తయారు చేసి సీను అనేవాడు రమాదేవి అనే పిలుచుకొని వచ్చి లాస్ట్ సంవత్సరం నుంచి మా ఇంట్లో వాళ్ళందరినీ వేధిస్తున్నాడు. డబ్బులు కావాలా అనేసి పెద్ద మనుషుల దగ్గర అంతా పెట్టి మాట్లాడించారు. ఫస్ట్ 2 లక్షలు అన్నారు, సరైన ఒప్పుకున్నాము. ఆ తర్వాత 2 కాదు 3.5 అనేసి అన్నారు. అది కాదన్నట్టు మళ్ళీ 4 లక్షలు అన్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక మా నాన్న ఇలా అయిపోయింది. ఇంతకు సీన్ అంటే పొలండేరులో 255 బూత్ ఇన్ఛార్జ్. దేనికి? టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అందుకని మా నాన్న మీద అతనికి ఫస్ట్లో మా నాన్నతో అతను బాగానే ఉన్నాడు. చిన్న గొడవ రావడం వల్ల మా నాన్న మీద కక్ష పెంచుకొని ఇంతవరకు తీసుకొచ్చాడు. ఈరోజు పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఏం పంచాయతీలు? అయితే ఈ ఇంటిని
ఆమె పేరు మీద ఇవ్వలేదంటే కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తాము. నోటీస్ కూడా ఒకటి పంపించాము. మాకు ఎన్ని గంటలకు ఫోన్ చేసి ఇట్లా ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదంటే మళ్ళీ 1 గంటకు బయలుదేరాను. నేను వచ్చాను. మళ్ళీ ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఉందని తెలిసి చూస్తా అంటే బండి అక్కడ బయట కనిపించింది. లోపలికి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ సౌండ్ వల్ల అక్కడ కనిపిస్తుంది. కృష్ణప్ప అనే వ్యక్తి నాకు బామతి వల్ల ఆయనకి ఒక 2 నెలలుగా ఆ జాగా విషయంలో కొంచెం సీనా అనే అతను ఇబ్బంది పెట్టిస్తున్నాడు. దానికి నిన్న కూడా పోయి పంచాయతీ చేసినారు. పెద్ద మనుషులు 2 లక్షలని మాట్లాడినారు. వాళ్ళు 4-5 లక్షలు అన్నారు. లేదు 2 లక్షలు ఇస్తామంటే సరే అని ఒప్పుకున్నారు. మళ్ళీ నైట్ ఫోన్ చేసి లేదు మాకు 4 లక్షలు కావాలా అని డిమాండ్ చేసినాడు. మళ్ళీ మార్నింగ్ పోయి ఆయనకి ఫోన్ చేస్తే సీనా అనే అతనికి ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ వేరే వ్యక్తి జరిగిపోయి పెద్ద మనిషికి చెప్పే వచ్చినాము. ఇట్లా 2:30కి మాట్లాడండి, ఏదో ఇచ్చేస్తామని మాట్లాడినాము. సరే అన్నారు. మళ్ళీ ఈయనకి ఎవరు ఏం ఫోన్ చేసినారో ఏం చేసినారో మాకు తెలీదు. తర్వాత ఈయన సింగల్గా వచ్చి ఇటు మెదర్ చేసుకున్నాడు. మధ్యలో ఎవరన్నా ఫోన్ చేసి ఇంకేమన్నా చెప్పినారో చెప్పి మాకు పూర్తిగా తెలియడం లేదు. ఇప్పుడు వాడుకునింది మా ఇంటికాడ. ఆమె ఇల్లు లేదని రాయించింది. రాయించినప్పుడు రాసుకొని వెళ్ళిపోయినారు. ఆ పట్టా వచ్చే టయానికి ఆమె ఖాళీ చేసుకొని వెళ్ళిపోయింది. దానిలో ఆ పట్టాలో వచ్చి పేర్లు రమాదేవి ఉంది, ఫోటోలు కృష్ణప్పది ఉంది. అందుకని కృష్ణప్ప ఫోటో ఉంది, ఇంకా రమాదేవి పేరు మార్చుకుంటామని ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి మాకు ట్యాక్స్ మా మీద ఉంది, ఇది ఉంది, అది ఉంది అని బెదిరించి నోటీస్ పంపించి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టించినాడు. ఆ మనోవేదంతో ఆయన మాదిరి చేసుకున్నాడు. ఆ రమాదేవి అనే ఆ అమ్మకి సీనా ఏమవుతాడన్నా? వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వేరే క్యాస్ట్. వాళ్ళు రమాదేవి అనే ఆమె వచ్చి సాకలోళ్ళు, వీణ వచ్చి గొల్ల ఆయన. ఇది అన్నా కాలనీ ఇల్లు అదే కాలనీ, గడ్డూరు కాలనీ. అంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కాలనీ. సార్, ఈరోజు మాకు మధ్యాహ్నం 3:30కి ఒక వ్యక్తి గడ్డూరు కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఉరి వేసుకున్నాడని మామిడి తోట సమాచారం రావడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూడగా అతను చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతున్నాడు. అతని పేరు మన కె కృష్ణప్ప, గడ్డూరు కాలనీకి చెందిన వ్యక్తిను. వాళ్ళ కొడుకు మాకు ఇంటిమేషన్ ఇవ్వడంతో వచ్చి శవాన్ని కిందికి దింపడం అయినది. తర్వాత హాస్పిటల్కి తరలించి కేసు వాళ్ళ వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్యను వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని దాన్ని కేసు కట్టి తదుపరి ఎందుకు చనిపోయాడనేది తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే అతని శవాన్ని కిందికి దింపడం అనేది ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కేసు కట్టిన తర్వాత ఇవన్నీ వెరిఫై చేస్తాము. దాని గురించి కూడా ఉంటే ఒకవేళ దానిపై కూడా చర్య తీసుకుంటాం.